మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. వెనిజులా మీద దాడి చేసి అక్కడ అధ్యక్షుణ్ణి ఎత్తుకెళ్లిపోయినటువంటి ట్రంప్ ఆ తర్వాత తాను నెక్స్ట్ టార్గెట్ కొలంబియా, క్యూబా, మెక్సికో అని అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇరాన్ మీద అస్త్రాల్ని ఎక్కుపెట్టారు. సైనిక చర్య కూడా ఉంటుంది అని అనౌన్స్ చేశారు. బట్ సడన్గా సైనిక చర్య ఉండదు అనేటువంటి మాట ట్రంప్ దగ్గర నుంచి వస్తే ఇరాన్ కూడా అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారుల ఉరికి సంబంధించి మేము పాజ్ చేస్తున్నాము అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ ట్రంప్ ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గిందా? ఎందుకని ఇరాన్ మీద అంత ఫోకస్ పెట్టాడు ట్రంప్? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. హలో, నమస్తే అండి రమేష్. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వగానే బోల్డ్ న్యూస్ కనిపిస్తాయి. ప్రపంచంలో కొంత శాంతి ఉందేమో అనుకుంటున్న తరుణంలో జనవరి 5వ తారీఖు నుంచే ట్రంప్ నేను ప్రపంచాన్ని శాంతిగా అంత బతకనివ్వనున్నట్టుగా ఆయన దుందుడుకు స్వభావంతో 2026 is going to be Trump's year అన్నట్టుగా ట్రంప్స్ ఇయర్ అనే విధంగా అట్లా కనపెడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా 2026 బిగినింగ్లోనే దక్షిణ అమెరికాలో ఒక ఇంపార్టెంట్ ఆయిల్ రిచ్ కంట్రీ ప్లస్ గోల్డ్ అదర్ మినరల్స్కి మంచి పేరున్న వెనిజులా కంట్రీలోకి అర్ధరాత్రి ప్రవేశించి నికోలస్ మదురో అనే ఆ ప్రెసిడెంట్ని వాళ్ళ వైఫ్ని ఎయిర్ లిఫ్ట్ చేసేసి అమెరికా తీసుకెళ్ళి సంకెళ్లతో అమెరికాలో న్యాయస్థానం ముందర నిలబెట్టి మేము ట్రయల్ చేస్తున్నామని చెప్పాడు. ఇది అంతర్జాతీయ, దేర్ ఆర్ 2 ways టు లుక్ ఎట్ ఇట్. ఒక దేశాధ్యక్షుడు ఇంకొక దేశాధ్యక్షుడిని అర్ధరాత్రి పూట ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయి అతను నార్కో టెర్రరిస్ట్ అంటే టెర్రరిజం ఉగ్రవాదాల రకాలు ఉన్నాయి. సైబర్ టెర్రరిజం అని, నార్కో టెర్రరిజం అని, మ్యారిటైమ్ టెర్రరిజం అని, సూసైడ్ రిలేటెడ్ టెర్రరిజం అని, రాడికలైజేషన్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి మీకు. ఇందుట్లో ఈయన ఏం చెప్పాడంటే నార్కోటిక్స్, డ్రగ్స్కి వెనిజులా కేంద్రమైంది. కొలంబియాతో పాటు దక్షిణ అమెరికాలో కొలంబియా ఉంది. కొలంబియా చాలా డ్రగ్ కార్టెల్స్, మాఫియాకి నెంబర్ 1 ఫేమస్ అది. అదే కాకుండా వెనిజులా కూడా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ నికోలస్ మదురో ఎవరైతే ఉన్నారో వెనిజులన్ ప్రెసిడెంటు, ఈయన టైంలో ఇంకా ఎక్కువైపోయినాయి. భర్త భార్య ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్, ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్స్ వైఫ్, నికోలస్ మదురో అండ్ ఆయన వైఫ్ కంప్లీట్గా అమెరికాకి వ్యతిరేకంగా, అమెరికా యొక్క జాతీయ భద్రతకి, నేషనల్ సెక్యూరిటీకి విఘాతం కలిగించే అంత స్థాయిలో చేస్తున్నారు అనే ఒక ఆరోపణతో ట్రంప్ ఇలీట్ ఫోర్సెస్ని పంపించి అమెరికా నుంచి నికోలస్ మదురోని తీసుకెళ్లారు, అపహరించారు. రైట్. మరి ప్రజాస్వామ్యానికి నెంబర్ 1 కంట్రీ అయిన అమెరికా అని చెప్పుకుంటున్న అమెరికా, వీఆర్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు. అమెరికా వీఆర్ ద బీకన్ ఆఫ్ హోప్ అంటున్నారు. అమెరికా ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కంట్రీ. అమెరికన్ ఎక్సెప్షనలిజం ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈజ్ వెరీ మచ్ ఫేమస్ ఆర్ వెరీ మచ్ పాపులర్ అంటున్నారు. On one hand you are saying like this, on the other hand you have actually airlifted a sitting president. ఆ ప్రెసిడెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాడా లేకపోతే రిగ్గింగ్ చేసి ప్రెసిడెంట్ అయ్యాడా అనేది తేల్చాల్సింది వెనిజులన్ ప్రజలు, వెనిజులన్ సివిల్ సొసైటీ. అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళావు. ఇదొకటి. 2, అంతర్జాతీయ రాజకీయాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏమైపోయింది? ఒకవేళ నికోలస్ మదురో తప్పు చేస్తే ఆ ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు, అవన్నీ తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ప్రవేశపెట్టి తద్వారా అతనికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడేటట్టు చేయటం బాగుండేది. 2, అంటే ఇక్కడ మనం కూర్చొని కామెంటరీ ఇవ్వటం ఈజీ అని చాలామంది మనల్ని అనొచ్చు. కానీ 195 దేశాలు ఉన్న ప్రపంచంలో ఒక దేశాధ్యక్షుడు ఇంకొక దేశాధ్యక్షుడిని ఇలా తీసుకెళ్ళిపోవటం అనేది చరిత్రలో గత కనీసం 30-40 ఏళ్లలో మనం ఎప్పుడు వినలేదు, చూడలేదు. యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తున్నాయి? యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది? నేటో ఏం చేస్తుంది? సార్ నేటో అంటే అమెరికా ఫ్రెండ్ అనుకున్నాం మొన్నటి వరకు, ఇప్పుడు కూడా అంతేలే. కానీ ఏం చేస్తున్నాయి? లేకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుంది? లేకపోతే ఇంటర్పోల్ ఏం చేస్తుంది? ఇంటర్పోల్ అంటే ప్రపంచ పోలీస్, వరల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంటర్పోల్ అంటారు. ఆ ఇంటర్పోల్కి చెప్పి ఇంటర్పోల్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు.
సో అది కూడా లేదు. సరే ఏదేమైనా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. రెండోది చేసిన విధానము. మూడోది ఇప్పుడు ఏం జరగబోతుంది. వెనిజులా అయిపోయింది. ఇందాక మీరు చెప్పారు మీ పరిచయంలో. వెనిజులాతో పాటు నెక్స్ట్ ఇన్ లైన్ క్యూబా. ఫిడెల్ కాస్ట్రో అని క్యూబన్ హీరో ఆర్ క్యూబన్ అధ్యక్షుడు. అప్పుడు ఆయన అమెరికాకి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశాడు. ఫిడెల్ కాస్ట్రో క్యూబా నుంచి 1962 క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ కూడా ఉంది. రైట్. సో నెక్స్ట్ ఇన్ లైన్ క్యూబా. వెనిజులా అయిపోయింది కదా, ఇప్పుడు క్యూబా అయిపోయింది కదా, మెక్సికో అయిపోయింది కదా, గ్రీన్లాండ్, తర్వాత ఇరాన్. ఈ లిస్ట్, ఈ విష్ లిస్ట్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఇప్పుడు ఒక విష్ లిస్ట్ ఉంది. ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్క కంట్రీ మొత్తం నేను సాల్వ్ చేసుకుంటే వెళ్ళి ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్ ఏంటి అమెరికన్ ప్రెసిడెంట్ చేసింది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా. ఈ మాగాలో భాగంగా వెనిజులా తర్వాత క్యూబా తర్వాత గ్రీన్లాండ్ తర్వాత ఇరాను. ఇక్కడ ఏంటంటే గ్రీన్లాండ్ ఉదంతం కొంత డిఫరెంట్. కంప్లీట్లీ యూరోపియన్ కంట్రీ అది లాటిన్ అమెరికాలో లేదు, అది ఆసియానులో లేదు, దాన్ని డిఫరెంట్. బట్ ప్రస్తుతానికి ఇది. సో ఎందుకు చేశారు అని మనం లోతుగా పరిశీలించినప్పుడు, అమెరికన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని ఎందుకు ఎత్తుకెళ్లారు అని లోతుగా పరిశీలించినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే, వెనిజులా అనే కంట్రీలో ప్రపంచానికి సంబంధించి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయని చూస్తే 32% నిల్వలు ఒక్క వెనిజులాలోనే ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, రష్యా ఇవి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ రిచ్ కంట్రీస్ అనుకుందాం. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనుకుందాం. ఇందుట్లో ఇవన్నీ కలిపినా కానీ లేనంత ఒక్క వెనిజులాలో 32% ఉంది. సో అసలు అమెరికాకి ఆయిల్ కావాలా అంటే, అమెరికాకు కూడా ఆయిల్ ఈ మధ్యకాలంలో అమెరికా చాలా వరకు ఇండిపెండెంట్ అయింది. అమెరికా ఈజ్ నో లాంగర్ డిపెండెంట్ ఫర్ ఆయిల్ ఆన్ సమ్ అదర్ కంట్రీ. మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఆయిల్ని దిగుమతి చేసుకోవడం తగ్గించుకుంది అమెరికా. ఇది ఇరాన్ నుంచి కానీ, సౌదీ అరేబియా నుంచి కానీ, ఇంక వేరే ప్రాంతాల నుంచి, కువైట్ నుంచి కానీ, లేకపోతే మన ఖతార్ నుంచి కానీ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం అమెరికా తగ్గించుకుంది. మరి అమెరికా ఎనర్జీ సెక్యూరిటీలో ఇండిపెండెన్స్ వచ్చింది కదా, మరి ఎందుకు అన్నప్పుడు నాకు అవసరం లేదు, కానీ నా శత్రువులకు అవసరం. ఇది ఈ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. నా శత్రువులు ఎవరు? రష్యా చైనాకి అవసరమైన ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయి. వాళ్ళకి అందకుండా ఉండాలి అంటే నేను వెనిజులా మీద పొట్టు సాధించాలి అంటే వెనిజులా అధ్యక్షుడిని ఏదో ఒక నెపంతో అక్కడి నుంచి నేను ఎత్తుకొచ్చేయాలి. అక్కడ కొంత అస్థిరత కల్పించి నేను అమెరికా తన రాడార్ని వెనిజులా మీద పెడతంతో పాటు క్యూబా ఒకే దెబ్బతో 4 పెట్లు కొట్టాలి. క్యూబాని ఎత్తేద్దాం. క్యూబాతో పాటు మెక్సికో నుంచి కూడా చాలామంది ఇమ్మిగ్రెంట్స్, లీగల్ అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికా వస్తూ ఉంటారు. అమెరికాలో 2nd గ్రేడ్ ఆర్ 3rd గ్రేడ్ లెట్సే అల్ప ఆదాయము, మధ్య తలసరి ఆదాయము ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే హిస్పానిక్స్ అంటారు. హిస్పానిక్స్ అంటే పీపుల్ హూ కమ్ ఫ్రమ్ ఈ మెక్సికో, ఇంకా కింద లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నాళ్ళు. సో మెక్సికన్స్ కూడా డ్రగ్ కార్టెల్స్ నడుపుతున్నారు. మెక్సికన్స్ కూడా దక్షిణ అమెరికాలో నుంచి లోపలికి వచ్చేసేసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాల్ కడతాను, మెక్సికన్ వాల్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ మెక్సికో అనే మాట మనం చూసాం. సో నెక్స్ట్ వెనిజులా తర్వాత మెక్సికో తర్వాత క్యూబా. ఈ మూడిటితో పాటు ఆసియా ఖండంలో ఇరాన్, రైట్, ఇటు ఆర్కిటిక్ ప్రాంతంలో, ఇటు వెస్ట్రన్ హ్యామిస్ఫియర్కి దగ్గరగా ఉన్న ఈ గ్రీన్లాండ్. ఇట్లా ఆయన ఒక విష్ లిస్ట్ పెట్టుకున్నాడని చెప్పాను. సో ప్రస్తుతానికి వెనిజులా గురించి అయితే ఇది. వెనిజులా మీద అర్ధరాత్రి దాడి చేయడానికి కారణము డ్రగ్స్, నార్కోటిక్స్ అనే పేరుతో నికోలస్ మదురోని ఎత్తుకుపోవడానికి కారణము అవి కాదు. రష్యా కానీ, చైనా కానీ వెనిజులాలో గనక పూర్తి స్థాయి పెట్టుబడులు పెడితే వెనిజులా పక్కన ఉన్న 4-5 దేశాలు స్లోగా చైనా యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వెనిజులా బయటికి కనపడుతుంది మాత్రమే. వెనిజులా పక్కన ఉన్న కొలంబియా, అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్ వీటన్నిటిలోకి చైనా డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా, అంటే అప్పిచ్చి మంచిగా వాళ్ళని ఆలింగనం చేసుకొని వాళ్ళని ఒక 100 ఏళ్ల పాటు ఆ ఉచ్చులో ఉంచేసే
ఆ గేమ్ని అమెరికా పసిగట్టి చైనా కనుక వస్తే నా పక్కలో బల్యం నా నైబరు చైనా కనుక సౌత్ అమెరికాలోకి వచ్చేసింది అనుకోండి, సౌత్ అమెరికా పైన సెంట్రల్ అమెరికా ఉంది. సెంట్రల్ అమెరికాలో ఏమేమి కంట్రీస్ ఉన్నాయి? కోస్టారికా ఉంది, పనామా, ఈ కంట్రీస్ పైన వెళ్తే మెక్సికో పైన అమెరికా, ఆ పైన కెనడా. ఇప్పుడు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నారు ఇవాళ ఈ రోజున? చైనా వెళ్ళారు. అంటే ఇది అమెరికన్ కాంటినెంట్ అమెరికా అయితే, అమెరికా పైన ఉన్న కెనడా కూడా చైనాతో చెలిమి చేస్తుంది. అమెరికా కింద ఉన్న మెక్సికో, ఆ మెక్సికో సెంట్రల్ అమెరికా దాటి కిందకి వెళ్ళి దక్షిణ అమెరికాలోకి వెళ్తే ఈ వెనిజులా, కొలంబియా, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా ఇవి కూడా చైనా వ్యామోహంలోకి, ఉచ్చులోకి, ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నేను ఇమ్మీడియట్గా దీని మీద రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే చేయి జారిపోద్ది. అమెరికా ఏకాకైపోద్ది. ఉత్తర అమెరికా ఖండంలో సెంట్రల్ అమెరికా, లాటిన్ అమెరికా కలిపినప్పుడు మొత్తాన్ని కలిపి వెస్ట్రన్ హెమిస్ఫియర్ అంటారు. అక్కడ అమెరికా తిరుగులేని శక్తిగా లేకపోతే 21వ శతాబ్దం ఇంకొక 20-40-30 ఏళ్ళకి అమెరికా కూలిపోద్ది. కాబట్టి అర్థమవుతుంది మేడం ఎంత లోతైన వ్యూహాత్మక అంటే థింకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్, ఆపరేషనల్గా, టాక్టికల్గా కనపడేది ఇప్పుడు కనపడుతుంది వెనిజులా ఒకటే. మీకు వెనిజులా వెనక 4-5 కంట్రీలు చైనా ఉచ్చులో పడిపోతాయి అనేది క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది అమెరికా దగ్గర. అందుకనే ఇది వార్ ఫూటింగ్ మీద రాత్రికి రాత్రి. అమ్మో, ఇప్పుడు కనుక మనం ఎంటర్ అవ్వకపోతే దక్షిణ అమెరికాలో ఉన్న 4-5 ఇంపార్టెంట్ దేశాలన్నీ చైనా హస్తగతం అయిపోతాయి. ఇప్పుడు ఇరాన్ మీద ఎందుకని కన్ను వేసింది మరి? అందులోను కూడా సడన్గా ఏదో జరగబోతోంది అనుకున్నప్పుడు, ప్రపంచ దేశాలన్నీ అదే చూస్తున్నప్పుడు వెనక్కి తగ్గింది. ఇరాన్ తగ్గిందా, లేకపోతే ట్రంప్ తగ్గారు అక్కడ? ఓకే, మీరు మళ్ళీ ఇరాన్కి వచ్చారు. ఆసియా ఖండంకి వచ్చాం. అమెరికన్ పాలసీ టువర్డ్స్ ఏషియాలో ఒక దేశం ఇరాన్. ఇరాన్ ఏం దేశము? షియా ముస్లిం మెజారిటీ కంట్రీ. ఇరాన్ దగ్గర కూడా ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఉన్నాయి. ఇరాన్ 1979 వరకు అమెరికాకి ఇరాన్కి మధ్య మంచి స్నేహం ఉంది. షా ఆఫ్ ఇరాన్ ఎప్పుడైతే తన అధికారాన్ని కోల్పోయాడు 1979లో, ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో ఇక్కడ ఇరాన్లో, ఖొమైనీ, అయతుల్లా అలీ ఖొమైనీ ఎప్పుడైతే పగ్గం చేపట్టారో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, అప్పటి నుంచి అమెరికాకి ఇరాన్కి పడట్లా. సో 79 నుంచి చూస్తే అవి ఒక 20 ఇయర్స్ అనుకుందాము, ఈ ఒక 25, ఈ 45-46 ఇయర్స్లో అమెరికాకి ఇరాన్కి మధ్య రిలేషన్స్ చాలా బ్యాడ్ టు వర్స్ టు వరస్ట్, అంటే బాగా బలహీన పడిపోయినాయి. పచ్చగడ్డేస్తే బొగ్గర మండే స్థాయికి వచ్చేసినాయి. ఇప్పుడు సిఏఏ ద్వారా సేకరించిన ఇంటెలిజెన్స్ ద్వారా, అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా సేకరించిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ, విజువల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇమేజరీ ఇంటెలిజెన్స్ కానీ, వీటన్నిటిని వాళ్ళు క్రోడీకరించినప్పుడు ఎవరు? పెంటగాన్, అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ పెంటగాన్, అమెరికా యొక్క FBI, అమెరికా యొక్క CIA, అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, వీళ్ళందరూ కూర్చొని దీని మీద విశ్లేషణ చేసినప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం టు హిట్ ఇరాన్. ఎందుకు అంటే ఇరాన్లో సివిల్ సొసైటీలో ఇరానియన్ లీడర్షిప్కి వ్యతిరేకంగా, ముఖ్యంగా మహిళలు, మేధావులు, ఫారెన్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇరాన్ వచ్చి స్థిరపడిన వాళ్ళు, ఇంకా ఏంటి ఇస్లామిక్ రెవల్యూషన్ ఏంటి ఇరాన్లో, ఈ హ్యాంగింగ్స్ ఏంటి, ఈ పబ్లిక్ బీహెడింగ్స్ ఏంటి, తర్వాత ప్రెస్కి ఫ్రీడమ్ లేదు, జనాలకి ఫ్రీడమ్ లేదు, ముఖ్యంగా మహిళల్ని అణచివేస్తున్నారు. కాబట్టి ఇది రైట్ టైము అని ఇరానియన్ లీడర్షిప్కి వ్యతిరేకంగా నిన్న మొన్న గత 4-5 రోజుల్లో, గత వారం రోజుల్లో, ఇవాళ 17వ తారీఖు కదా మేడం, వీఆర్ ఆన్ ది 17th of January 2026. జస్ట్ టేక్ 1 week ago from today, there are estimates 12,000 మంది, 12,000 Iranian people either have been killed or tortured or shot at. ఇంత బ్రూటల్ జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో గనక ఇరాన్లో మనం ప్రవేశిస్తే ప్రపంచానికి కూడా మనం చెప్పొచ్చు, అంటే అమెరికా ఆలోచన ప్రపంచానికి కూడా చెప్పొచ్చు ఏమని? ఇరాన్లో ఉన్న సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, ధనం, మానం, ప్రాణం కోల్పోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆ సివిల్ సొసైటీని రక్షించే పరిణామ క్రమంలో ప్రపంచ శాంతి, ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆయిల్ కూడా ఉంది, న్యాచురల్ గ్యాస్ కూడా ఉంది. ఇరాన్ దగ్గర అన్నిటికన్నా ముఖ్యంగా
స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అనే హార్మోజ్ జలసంధి అంటాం. జలసంధి అంటారు, నావల్ చోక్ పాయింట్. అందుట్లో నుంచి షిప్లు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్లో నుంచి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ తీసుకొని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటారు, ఇరాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ, ఇక్కడి నుంచి ఆయిల్ తీసుకొని అరేబియా, మనము అరేబియా అంటాము, అంటే ఇండియన్ ఓషన్లో ఒక పాయ అయిన అరేబియా సీలో నుంచి ఇలా వచ్చి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా బయటికి రావాలి. బయటకు వచ్చి ఇటు హిందూ మహాసముద్రంలోకి షిప్పులు వెళ్ళి హిందూ మహాసముద్రంలో నుంచి ఇండియా కింద నుంచి, శ్రీలంక కింద నుంచి పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అటు తాగుకుంటా ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్స్ నుంచి, అది ఇంకో జలసంధి, మలక్కా స్ట్రైట్, ఇండోనేషియా మలేషియా మధ్య స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి బయటకు వచ్చి ఇరాన్ ఆధీనంలో ఎక్కువ ప్రభావం ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో నుంచి షిప్లు ఇలా బయటకు వచ్చి ఇలా భారతదేశాన్ని కింద నుంచి టచ్ చేసి శ్రీలంక దగ్గర, ఇవి అటు ఇండోనేషియా మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్స్ ద్వారా ఆ పెద్ద పెద్ద షిప్పులు, ఆయిల్ క్యారీ చేసే షిప్పులు, ట్యాంకర్స్ జపాన్కి, సౌత్ కొరియాకి, చైనాకి, తర్వాత అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు, ఆయిల్ ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, లావోస్, ఈ కంట్రీస్కి కూడా ఆయిల్ సప్లైలు అన్నీ బంద్ అయిపోతాయి. రైట్, అది ఇరాన్ యొక్క బలం. ఇది ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర కొద్దిగా అడ్డం పెట్టే శక్తి ఇరాన్కు ఉంది. అంటే ఇరాన్కు ఉన్న శక్తి ఏంటంటే వాళ్ళ మిసైల్స్, వాళ్ళ నేవల్ పవర్ కూడా కొద్దిగా బెటర్ వెన్ కంపేర్ టు అదర్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్. అంటే సముద్రం ద్వారా జరుగుతున్న గ్లోబల్ సప్లై చైన్ లాజిస్టిక్స్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఇరాన్కు ఉంది. దాంతోపాటు అంటే లోకల్గా, రీజనల్గా నేను చెప్పేది, నాట్ ఎట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అమెరికా. అమెరికా ఈజ్ డెఫినెట్లీ వే బియాండ్ పవర్ఫుల్, దాంట్లో డౌట్ లేదు. లోకల్గా ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది ఇది గ్లోబల్ సప్లై చైన్స్కి ఇరాన్. సో అందుకని రైట్ టైం టు ఎంటర్ ఇన్ టు ఇరాన్. సివిల్ సొసైటీని, హ్యూమన్ రైట్స్ని కాపాడుతున్నాం కాబట్టి వీఆర్ ద ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమన్ సెక్యూరిటీ, హ్యూమన్ రైట్స్ అనే నినాదంతో అమెరికా వెళదామని ప్రయత్నం చేసి అప్పుడు అర్థమైంది, అలీ కొమైనీకి అర్థమైంది గేమ్. సో అందుకని ఇందాక మీరు చెప్పారు 800 మందిని ఉరి తీయాలని అనుకుంటున్నాము అని ఎప్పుడైతే అలీ కొమైనీ స్టేట్మెంట్ ఇచ్చాడో, ఆ స్టేట్మెంట్కి ఎమ్మటనే డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీ నుంచి మెయిల్ పంపేది, ఇది వాళ్ళకి టెలిఫోన్ ద్వారా, మీరు అర్జెంటుగా దాన్ని ఆపాలి, ఆపితే మీతో మేము ఇమీడియట్గా మీ మీద యుద్ధం చేయకుండా సైనిక చర్య, మిలిటరీ పరమైన దెబ్బలు ఉండవు, మిలిటరీ పరంగా వీ విల్ నాట్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఇరాన్ ఇఫ్ యూ కెన్ స్టాప్ ది పబ్లిక్ హ్యాంగింగ్స్ ఆర్ టార్చర్ ఆఫ్ ద సివిలియన్స్ 800 పీపుల్ అనగానే అలీ కొమైనీ, ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కి చెందిన వాళ్ళు, ఓకే అమెరికా చెప్పినట్టు వింటాం, మేము హ్యాంగ్ చేయము వాళ్ళని అని చెప్పి హోల్డ్ ఆన్ చేసింది. సో తద్వారా అమెరికా కూడా ఏం చెప్తుంది, డొనాల్డ్ ట్రంప్ మిలిటరీ యాక్షన్ తీసుకో ఇరాన్ మీద ప్రస్తుతానికి. అప్పుడు ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు అమ్మో, లేకపోతే ఇరాన్ మీద అమెరికా కనుక వెనిజులా టైప్ అటాక్ చేసిన, లేదా ఆల్రెడీ ఒక 3 months 4 months క్రితం ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ని వెళ్ళి కొట్టేసింది అమెరికా. సో అప్పుడే అసలు యుద్ధం వస్తుంది అనుకున్నాం, అదేదో తప్పిపోయింది. మళ్ళీ ఇది కూడా తప్పిపోతుంది. కానీ నా అంచనా ఏంటంటే ఇది ఏ విధంగా మారుద్దో అప్పుడే చెప్పలేం మనం, ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అప్పుడే చెప్పలేం. అంటే అమెరికా ఇరాన్ మధ్య గనక యుద్ధం పెద్దదైతే భారతదేశాంతో పాటు చాలా దేశాలకి ఆయిల్, మనం డిపెండెంట్ కదా, మనం ఆయిల్ మన వేరే వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి మనం. భారతదేశంతో పాటు భారతదేశం చుట్టుపక్కల ఉన్న చాలా కంట్రీస్, భారతదేశం చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, కవిత మేడం, పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, కింద శ్రీలంక, మనం ఇండియా, మన పక్కన ఇండియా పక్కన ఉన్న చైనా, మనందరము ఆయిల్ తెచ్చుకోవాల్సిందే వేరే కంట్రీస్ నుంచి. అంటే ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ దగ్గర నుంచి, అంటే ఇరాన్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఖతార్ నుంచి, బహ్రెయిన్ నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవాలి, కువైట్ నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవాలి. మరి ఇరాన్ కనుక యుద్ధంలోకి వెళ్ళింది అనుకో అమెరికాతో, ఆబ్వియస్లీ మనం
మన పెట్రోలు, మన డీజిలు, మన వ్యవహారాలు దెబ్బతింటాయి. ఈవెన్ దో రష్యా చాలా మనకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇరాన్ యుద్ధంలోకి వెళ్ళింది అనుకోండి, అవును. ఇరాన్ ఫ్రెండ్ రష్యా. రష్యా కూడా ఇరాన్కి సహాయంగా అమెరికాకి వ్యతిరేకంగా యుద్ధంలోకి వచ్చింది. మీకు అర్థమవుతుందా? Yeah. అప్పుడు ఇరాన్ నుంచి మనకు రావాల్సిన ఆయిల్ కూడా రష్యా రష్యా నుంచి రావాల్సిన ఆయిల్ అయిపోద్ది, ఇరాన్ నుంచి రావాల్సిన ఆయిల్ అయిపోద్ది భారత్కి కానీ, భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కానీ. సో ఏ విధంగా చూసుకున్నా యుద్ధం ప్రపంచ శాంతికే కాదు, మన దైనందిక జీవితాన్ని కూడా బాగా దెబ్బతీస్తుంది. కాబట్టి పీస్ మస్ట్ ప్రివైల్. కరెక్ట్ మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్ కాపాడుకొని యుద్ధానికి వెళ్లకుండా అమెరికా ఇరాన్ మీద దాడి చేయకూడదు, ఇరాన్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇరాన్లో ఉన్న సివిలియన్స్ని చంపకూడదు. అలానే వెనుజులా ప్రెసిడెంట్కి జరిగింది అంతర్జాతీయ న్యాయస్థానంలో కరెక్ట్గా దాని మీద ఒక చర్చ, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన అంటారు. ఇవన్నీ ఫాలో అయ్యి ఆ విధంగా అమెరికా ఒక చక్కటి సంకేతం ప్రపంచానికి ఇచ్చి, భారత్ కూడా ప్రోయాక్టివ్గా మనం ఇప్పుడు మన నాయకత్వాన్ని చూపించి అమెరికాకి కూడా విజ్ఞప్తులు చేస్తా అమెరికాను కూడా తగ్గమని చెప్పాలి. ప్లస్ అలా చెప్తానే అమెరికా తగ్గదు. భారత్ చెప్పినంత మాత్రం అమెరికా తగ్గదు. డొనాల్డ్ ట్రంప్ తగ్గడు. అమెరికా ఆర్ అమెరికన్ వాల్యూస్ ఆర్ నాట్ అపోజింగ్ ఇండియన్ వాల్యూస్ ఆర్ ఇండియా. We are not against Americans. We are against Trump dictatorial policies. Against కూడా కాదు. We don't appreciate what Donald Trump is doing because of his unilateral decision making. In the name of making America great again, ఆయన లక్ష్మణ్ రేఖలు దాటుతున్నాడు. దానికి మనం వ్యతిరేకం. అంతేగాని అమెరికా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. యునైటెడ్ స్టేట్స్ ఇస్ an important friend to India, important business partner, important trade technology partner. We need Americans as such. We need America as such. We are only saying Donald Trump will have to tone down. Will have to make sure he doesn't bulldoze everybody. Exactly. He should do it in a democratic, systematic way, whatever he wants to do, not in a unilateral, autocratic fashion. That's what only India is trying to appeal to Donald Trump. Because you being the leader of the modern world, technological leader, United States of America, you will have to follow certain etiquettes, rules, norms, because everybody is looking up to you as a Exactly. country number one in the world, right? In terms of trade, technology and all that. ఎందుకంటే American GDP is $32 trillion. Chinese is about $22 trillion. We are in the 4th place, right? Number 3, I think Germany. Number 4 we are. I think we have recently surpassed Japan. Exactly. So మనము 4వ జనాభా పరంగా నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా. ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా. ఏ దేశం మీద తిరుగుబాటు చేసి ఏ దేశాన్ని ఆక్యుపై చేసిన చరిత్ర లేనిది ఇండియా. ఏ దేశాన్ని జోలికి పోంది ఇండియా. అలాంటి ఇండియా చెప్తున్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కొద్దిగా తన దీన్ని తగ్గించుకొని స్పీడ్ కొంత సంయమనం చేసి భారత్ చెప్పేది కూడా ఆలోచిస్తే అమెరికాకి మంచిది, ఇండియాకి మంచిది, చాలా ప్రపంచంలో చాలా దేశాలకు మంచిది. సో కంట్రోల్డ్ అగ్రెషన్ ఉండటం మంచిది. నాట్ ఓవర్ట్లీ అగ్రెసివ్, బట్ కంట్రోల్డ్ అగ్రెషన్ ఈజ్ వెరీ గుడ్. సో ఐ హోప్ అండ్ ప్రే థర్డ్ వరల్డ్ వార్ షుడ్ నాట్ హ్యాపెన్ ఓవర్ Iran-America disputes. Third World War should not happen over China-America. Third World War should not happen over China-Taiwan issue. So Third World War must not happen on many other counts. So మూడో ప్రపంచ యుద్ధం రాకుండా మనం ఏ విధంగా శాంతి డెవలప్మెంట్తో ముందుకెళ్ళాలనేదే ఇప్పుడు ఇది ఇరాన్కి సంబంధించినంత వరకు కవిత గారు. సో వెనిజులా మాట్లాడుకున్నాం, వెనిజులా పక్కన ఉన్న మిగతా కంట్రీస్ గురించి మాట్లాడుకున్నాం. చైనా ఏ విధంగా ఆఫ్రికన్ కాంటినెంట్లోకి వెళ్ళిపోయి ఆఫ్రికన్ కాంటినెంట్లో డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ అమెరికాను కూడా వదిలే పరిస్థితిలో లేదని అమెరికా గ్రహించి తన స్పీడ్తో దక్షిణ అమెరికాలోకి జొరబడి నికోలస్ మదురోని తీసుకెళ్ళిపోయి అక్కడ ఆధిపత్యం సంపాదించడం ద్వారా
వెనుజులాలో కూర్చుంటే అమెరికన్స్ దక్షిణ అమెరికా ఖండం మొత్తాన్ని అబ్జర్వ్ చేయొచ్చా లేదా? అవును. Yeah. అదే కనుక చైనా వెళ్ళి వెనుజులాలో కూర్చుంటే చైనా కూడా అదే పని చేస్తుంది. చైనాకి అవకాశం ఆస్కారం నేనెందుకు ఇవ్వాలి? ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్తగా నేను చూసుకోవాలి అనేది అమెరికా యొక్క ఆరాటం, ఆకాంక్ష. Yeah. ఆ ఆకాంక్ష ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే బాగానే ఉంటుంది. చైనా చేసినా అమెరికా చేసినా నియంతృత్వ పోకడి ఈ 2 దేశాలు చేసినా భారతదేశం అంగీకరించే పొజిషన్లో లేదు. True. సో అది ఆ విధంగా ప్రపంచ రాజకీయాల్ని Yes. విల్ సో ట్రై టు బోల్డ్ అన్ని జియో పొలిటికల్ ఇష్యూస్ Yes, అయితే sir. అవుతున్నాయి. విల్ టాక్ మోర్. మళ్ళీ డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా. ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ కవిత గారు.